ప్రతి ఒక్కరికి కూడా ముందుగా భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడే నా సామిరంగ మూవీ చూసొచ్చానండి. ఫస్ట్ షో, ఫస్ట్ డే. నేను నాగార్జున సార్ గారి మూవీస్ 1996 నిన్నే పెళ్ళాడుతా నుండి ఆయన ప్రతి మూవీస్ చూస్తూ వచ్చినామండి. ప్రత్యేకంగా అయితే నా సామిరంగ విషయానికి వచ్చేసరికి 1963 నుండి 1988 వరకు నాగార్జున గారి స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉండాలో అలాగే ఉంది, అంతే బ్రహ్మాండంగా ఉంది. నిజంగా చాలా తనివి తీరా ఉందండి. ఎందుకంటే వింటేజ్ నాగార్జున గారిని చూసి వచ్చాను. ఆ యొక్క సూపర్ స్టార్, అలాగే నర్చరింగ్ స్టార్, అలాగే మిడ్ లెవెల్ సూపర్ స్టార్స్ ఇలా కాకుండా స్క్రీన్ మీద చూసినప్పుడు మాత్రము ఎమోషన్స్ బ్రహ్మాండంగా పండాయి. ఇంత బ్రహ్మాండంగా పండుతుందని నేను అసలు అనుకోలేదు. చాలా బాగుంది, వెరీ హ్యాపీ. ఒక సంక్రాంతి పండగకి ఒక బ్రీజీ మార్నింగ్ ఇలాంటి మూవీ చూసి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంటుంది. అదే కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్, కీరవాణి గారి నాగార్జున గారి కొలాబరేషన్ నేను 1995 హలో బ్రదర్, అలాగే శ్రీరామదాసు, అలాగే అన్నమయ్య, ఇలా మరికొన్ని, అలాగే నా సామిరంగా ఇప్పుడు చూస్తున్నాను కదా. నాగార్జున గారి కీరవాణి గారి కొలాబరేషన్ ఎప్పుడు బ్లాక్ బస్టర్ అనండి, ఎప్పుడు కాంప్రమైజ్ కాని మూవీస్ అవి బాగున్నాయి. ఎస్, విజయ్ బిన్ని గారి డైరెక్టరియల్ వెంచరే మేజర్ అట్రాక్షన్. కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత బాగుందో, బిన్ని గారి డైరెక్టరియల్ వెంచర్ కూడా అంతే బ్రహ్మాండంగా ఉంది. నిజంగా నాగార్జున గారు మాత్రం ఒక ఛాన్స్ ఇచ్చి నిరూపించుకున్నారు బిన్ని గారికి. అండ్ వర్త్ వాచింగ్. అంటే బిన్ని గారి డైరెక్షన్ నిజంగా నెక్స్ట్ సెకండ్ వెంచర్ కూడా బిగ్గెస్ట్ సూపర్ స్టార్తో ఈయన కొలాబరేట్ అవ్వాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేను కోరుకుంటున్నానండి. సంక్రాంతి విన్నర్ ముక్త కంఠంతో ఘంటాపదంగా చెప్పాలి అని అంటే మాత్రము అఖండ భారతదేశంలో ప్రతి ఒక్కరూ మెచ్చుకునేది, ఒప్పుకునేది కూడా హనుమాన్ మూవీ అనండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నా పర్సెప్షన్ ఇది కేవలం నా ఆలోచన మాత్రమే. హనుమానేనండి, హనుమాన్. సెకండ్ ప్లేస్లో 3 వస్తాయండి, గుంటూరు కారం కానీ, సైంధవ్ కానీ, నా సామిరంగా. అంటే పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా. మనం ఎప్పుడు నాగార్జునకి అంటే సంక్రాంతి అనుకుంటాం కదా, నాగార్జున సంక్రాంతికి ఆయన డెలివరీ ఆయన చేశారు పర్ఫెక్ట్గా. అసలు ఇంకా నాగార్జున ఎవరు చేయలేదు కానీ నరేష్ మాత్రం అసలు అల్లరి నరేష్ గారు అండి. నాగార్జున గారు మెయిన్లీ కొన్ని సీన్లు కాపీరైట్ చేయించుకోవాలి. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీన్ మాస్, అసలు ఊరమాస్. అసలు ఇంటర్వెల్ సీన్ అండ్ క్లైమాక్స్ సీన్ ఆర్ బెస్ట్ మూవ్. అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది, అంత బాగుంది సినిమా నిజంగా. మాకైతే బ్లాక్ బస్టర్ సినిమా హిట్ అండి, సినిమా బాగుంది. ఇప్పుడు అదే అండి, సరిగ్గా కంపేర్ కూడా చేయలేం అలా మాట్లాడితే. కానీ సంక్రాంతికి అని చూస్తే మాత్రం ఈ సినిమా కరెక్ట్ సినిమా, అసలు సూపర్ సినిమా వచ్చిందండి. ఎక్సలెంట్ మూవీ. ఈ రకమైన సినిమా ఈ మధ్యకాలంలో ఎప్పుడు రాలేదు. తర్వాత మటుకు సంక్రాంతికి 100% మ్యాచ్ అయ్యే సినిమా. ఏ విధంగా కూడా మన సినిమాని ఏ విధంగా తప్పు పట్టడం లేదు. 100% బ్లాక్ బస్టర్ మూవీ అండి. ఈ నాగార్జున ఎక్సలెంట్ అండి క్యారెక్టర్. ఆయన ఏదికి సరిపడా క్యారెక్టర్, ఆయన ఆ గెటప్కి ఆయనకి సరిపోయింది. హీరోయిన్ కూడా చాలా బాగా క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయింది. క్యాస్టింగ్ విషయంలో కూడా అందరూ కూడా చాలా బాగా చేశారండి. చాలా బాగుంది పిక్చర్. పిక్చర్ 100% సినిమా నా సామిరంగా అంటే మంచిగా అనిపించింది. అంటే ఎలా అంటే ఒక అల్లరి నరేష్, రాజ్ తరుణ్, నాగార్జున వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ వచ్చారంటే అంటే అంటే ఎలా అయితే ఎక్స్పెక్టేషన్స్ వచ్చామో మన ఎక్స్పీరియన్స్కి ఎలాంటి అంటే మన ఎక్స్పీరియన్స్ ఎలా అంటే కరెక్ట్ బ్యాలెన్స్ చేసి హై లెవెల్లో తీశారు సినిమా. అంటే లాస్ట్కి వచ్చిన సూపర్ డూపర్ హిట్ కొట్టాను నాగార్జున అయితే. చాలా మంచిగా అనిపించింది. కీరవాణి మ్యూజిక్ కానీ, ఆ స్టోరీ నడిపించిన విజయ్ బిన్ని నడిపించిన స్టోరీ విధానం కానీ ఏదైనా హైలైట్ అండి. సినిమా అయితే బాగుంది. అందరు విజిల్స్, అసలు ఆ ఎలివేషన్స్ వాటికి విజిల్స్తో ఈ ప్రసాద్ ఎంఎక్స్ లేకపోతే అంటే క్లాస్ డి క్లాస్ ఈ సినిమా థియేటర్ అన్నట్టు అనిపించింది. అందరు ఆడియన్స్, క్లాస్ ఏ క్లాస్ బి ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా. చాలా బాగుంది సినిమా. హనుమాన్ తర్వాత నెక్స్ట్ మంచిగా అనిపించింది సినిమా. బాగుంది, చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. నాగార్జున గారు స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఇంకా అస్సలు చాలా బాగుంది. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి. అల్లరి నరేష్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. అందరూ చూడొచ్చు. లేదు, కొంచెం ఇచ్చారు, కొంచెం వాడుకోవాల్సింది. అల్లరి నరేష్ గారి మీద ఈయనకు నాగార్జున ప్రేమ ఉంటుంది, మామూలు ప్రేమ కాదు. దానికోసం ఆయన ఎంతకైనా తగ్గిస్తాడు, అంత బాగుంటుంది.
ఓవర్ రైటింగ్స్ 3.5 ఇవ్వచ్చు. ఇంకా హనుమాన్ తర్వాత ఈ సినిమానే, ఆ తర్వాత వెంకీ మామ, ఆ తర్వాత గుంటూరు కారం. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వచ్చి హ్యాపీగా సినిమా చూడొచ్చు. కనుమ రోజు నేను వండుకుంటారు, తినేసి వచ్చి సినిమా చూడండి. సినిమాతో సంక్రాంతి రోజున అదరగొట్టాడు. కింగ్ ఫ్యాన్ గా చెప్పుకుంటున్నాం. పండింది నాగార్జున గారి పక్కన అల్లరి నరేష్ గారు ఈ పారేష్ గారు కాబట్టి ఆయన జీవించేశారు. ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ, మాత్రం చాలా చాలా బాగుంది. కొంతమంది కొంచెం లాగ్ ఉంది అది అంటున్నారు. లాగ్ ఏం లేదు, అంటే లైక్ అభిమానులు అయితే పండగ చేస్తారు. యాక్చువల్గా లాగ్ ఏం లేదు, చాలా బాగుంది. కామన్ ఆడియన్స్ కి అంటే అది మిగతా కామన్ ఆడియన్స్కి అలా అనిపించవచ్చు, బట్ ఎక్కడ లాగ్ అని ఏం లేదు. కంటిన్యూస్గా నార్మల్గా బాగుంది. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సినిమా గురించి? ఓవరాల్గా ఫ్యామిలీతో చూడవలసిన మూవీ ఇది. నా సామిరంగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడవచ్చు. అక్కినేని నాగార్జున గారు సూపర్ డూపర్ హిట్. కింగు ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే కింగే. సో కాబట్టి అది నా సామిరంగం సూపర్ డూపర్ హిట్ పండగకు. నా సామిరంగంలో నాగార్జున గారిని మాస్ గెటప్లో చూడడమే నాకు నచ్చింది. నేను లొంగిలో రావడమా? నేను ఆయన అభిమాని, అందుకే లొంగిలో వచ్చాను. నేను ఆయనకు శివాసీను అసలు కంబ్యాక్ అసలు చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ ఆ చైన్ అసలు మామూలుగా లేదు. ఏదైతే ఒక 2 నిమిషాలు ఆ చైన్ సీన్ ఉందో ఎక్స్ట్రాడినరీగా ఉంది. చైన్ సీన్ చాలా బాగుంది. అన్న నా సామిరంగ సినిమా ఇప్పుడే వచ్చిన బ్రో. సినిమా మాత్రం సూపర్ అన్న. ఎందుకంటే ఈ పండుగకి రావాల్సిన సినిమా ఇదే అన్న. ఎందుకంటే కింగ్ నాగార్జున గారి సినిమా అసలు వేరే లెవెల్ అన్న. సాంగ్స్ అయినా డాన్స్ అయినా అసలు నాకైతే సంబరాలు. కనుమ, భోగి, సంక్రాంతి ఈ సినిమాలో ఎలా చూపిలంటే అలా చూపించారు. కింగ్ నాగార్జున గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అన్న. నాకైతే మస్తు నచ్చింది అన్న. చాలా రోజుల బ్లాక్ బస్టర్ సినిమా అనేది. ఎందుకంటే నాగార్జున గారి యాక్టింగ్ మాత్రం 1 మ్యాన్ షో బ్రో. నాకైతే సూపర్ నచ్చింది. ఎందుకంటే ప్రతి సీన్ బ్రో ఈ సినిమాలో సంబరాలు, సంక్రాంతి సంబరాలు సినిమాలో వేస్తారు బ్రో. ఏం ఫైటింగ్ సీన్స్ కానీ అల్లరి నరేష్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్. ఉగ్రం తర్వాత అల్లరి నరేష్ గారు ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే అల్లరి నరేష్ గారు చాలా ఎమోషనల్. ఒక ట్విస్ట్ ఉంటుంది అని అల్లరి నరేష్ గారు ఏమవుతారో చెప్పను బ్రో. ఆ ఎమోషనల్ సీన్లు అందరూ ఏడ్ చేస్తారు బ్రో. అసలు అల్లరి నరేష్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్ బ్రో. ఇంకొకటి హీరోయిన్ ఆమె అక్షిక రంగనాథ్ ఏం యాక్టింగ్ చేసిందో ఆమె అసలు డైలాగ్ కానీ అసలు నాగార్జునతో ఆ హీరోయిన్ తగ్గట్టు సూపర్ వేసింది. ఒకటే చెప్తారు బ్రో, ఈ పండుగకి మాత్రం మామూలుగా ఉండదు, సూపర్ హిట్ నా సామిరంగా. చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్ళాం థియేటర్కి. ఎందుకంటే సంక్రాంతి ఎప్పుడు వాళ్ళదే కదా, సో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్ళాను. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను భయ్య. ఎందుకు అయ్యాను అంటే స్టోరీలో పెద్ద కొత్తదనం ఏం లేదు, రొటీన్ స్టోరీ అనిపించింది నాకు. ఇంకోటి అక్కడక్కడ తడబాటు రావడం, యాక్టర్స్లో ఇంకొందరు టేకింగ్ చాలా బాగుంది. వాళ్ళు తీసుకున్న పల్లెటూరు వాతావరణం కావచ్చు, పండగ వాతావరణం, వాళ్ళు వేసిన సెట్లు కావచ్చు, వేరే లెవెల్ అనిపించింది. హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇంకోటి మన అల్లరి నరేష్ గారు అంజి గారి క్యారెక్టర్ అయితే కుమ్మేశాడన్న. అసలు చాలా ఆయన చనిపోయినప్పుడు వచ్చిన ఎమోషన్ కానీ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ దీంట్లో బాగా మెయిన్గా చెప్పుకోవాల్సింది బీజిఎమ్స్ అన్న. వేరే లెవెల్ ఉన్నాయి బీజిఎమ్స్. ఎక్కడ ఏం కావాలి, ఏ బీజిఎం కావాలి, అసలు ఫైట్ సీన్స్లో కావచ్చు, వేరే సీన్లో కావచ్చు, చాలా బాగా ఇచ్చారు. ఇంకోటి ఇందులో క్యారెక్టరైజేషన్స్ కొన్ని కొత్తగా ఏం అనిపించలేదు నాకు. విలన్ క్యారెక్టర్ అయితే అసలు ఉన్నాడంటే ఉన్నాడు విలన్ అనేలాగా అనిపించింది. బట్ ఇంకా బాగా చేసి ఉండొచ్చేమో, ఆ యాక్టర్స్ని కొంచెం లెంత్ పెంచి బాగా చేసి ఉండొచ్చేమో అని అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా ఇది ఒక యావరేజ్ మూవీ. థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అందరికీ హ్యాపీ భోగి. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నాగార్జున శిఖరంగనాథ్ గారి లవ్ స్టోరీ బీభత్సం. అంటే ఏజ్ మ్యాటర్ అంటే అసలు అక్కడ ఏజే కనబడదు ఆ లవ్ స్టోరీకి. అసలు అంత బాగా కొత్త డైరెక్టర్ అయినా మొదటి సినిమా డైరెక్టర్ అంత 3 monthsలో అంత ఇదిగా తీసారంటే అంత ఈజీ కాదు. నాకు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది అల్లరి నరేష్ గారి యాక్టింగ్ కానీ, ఆయన ఫైట్స్, ఆయన కామెడీ ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్గా ఉన్నాయి ఆయన ఫైట్స్ అయితే. ఆయన రాజ్ తరుణ్ గారి ఇన్నోసెంట్ యాక్టింగ్, మళ్ళీ హీరోయిన్స్ మీర్నా, రుక్సార్ దిల్సన్, శకలక శంకర్ యాక్టింగ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. హీరోయిన్ అయితే హీరోకు ఏమాత్రం తగ్గకుండా చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది. ఇంకా విలన్ అయితే కొత్త, ఆయన మలయాళం మూవీలో చూసామనుకుంటాం, డబ్బుడై కొన్ని మూవీస్ చూసాము. ఆయన మలయాళం మూవీ యాక్టర్ అనుకుంటా.
భయపెట్టాడు నిజంగా హీరోని అయితే. అది అస్సలు చాలా భయంకరం అనిపిస్తుంది ఆయన సీన్కి. అంటే నాగార్జున ముందు అంటే భయంకరమైన విలన్ పెట్టాలి, అలా దానికి తగ్గట్టే ఈయనను పెట్టారు. ఇంకా విలన్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ చాలా బాగా సూపర్గా అనిపిస్తుంది. అన్ని ఎలిమెంట్స్ కలగలిపి ఒక 3 monthsలో సినిమా తీయడం అంటే, అది సంక్రాంతి ఇన్ని మూవీల మధ్య రిలీజ్ చేయడం అంటే ఆషామాషి కాదు. నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఒకదాని నుంచి ఒక మూవీ ఉంది, నాకు అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈయన ఏది అల్లరి నరేష్ అయితే కొంచెం ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యేలా చేశారు ఆయన యాక్టింగ్తో. నిజంగా 5 out of 5. నా సామిరంగా చాలా బాగుందండి సినిమా. నచ్చిన సీన్ అంటే ఓవరాల్గా ఒక సీన్ అని చెప్పలేమండి, మొత్తం ఓవరాల్గా సినిమా అంతా బాగుంది. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, నాగార్జున స్టెప్స్ బాగున్నాయి, డైరెక్టర్ ప్రజెంటేషన్ బాగుంది, అల్లరి నరేష్ డెత్ సీన్ బాగుంది, ఇవన్నీ కూడా చాలా బాగుంది. బ్రహ్మాండంగా ఉందండి. గోదావరి జిల్లాలో అంబాజీపేట ఏరియాలో అట్లా తీసిన ప్రాబల తీర్థాలు కానీ ఇవన్నీ కూడా ఒళ్ళు జలధరిస్తుందండి. అవన్నీ చూస్తుంటే మేము పల్లెటూరులో ఉండి చూసాము ఆ సినిమా అనిపించింది. నాది కూడా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమండ్రి. ఈ సినిమా చూస్తుంటే నాకు చాలా అలా అనిపించింది అన్నమాట. నాజర్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి, బాగుంది, వెరీ ఇంపార్టెంట్. అల్ల ఏడిపించాడు, నవ్వించాడు, ఏడిపించాడు, రెండు చేశాడు. ఆయన చేసిన సీన్లో నాగార్జున ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటాడు రాజస్థాన్కి లవ్ స్టోరీ గురించి. అది మాత్రం చాలా బాగా నచ్చింది. అది చెప్పేది ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చెయ్యిని పట్టుకున్నాడంటే ఊపు వచ్చేస్తుంది. ఇక నాగార్జున 100 ఫిలింలో కూడా మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ ఊపు జోష్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది 99 ఫిలిం కదా, అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. కీరవాణి అల్టిమేట్ మ్యూజిక్ అండి, వెరీ గుడ్. ప్లస్ పాయింట్ చాలా కీరవాణి గారి మ్యూజిక్ కాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ కూడా బాగుంది. హీరోయిన్ ఆశిగా రంగనాథ్. హీరోయిన్కి మంచి సినిమా దొరికిందండి హీరోయిన్కి.